అఖండ 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. మన బోయపాటి గారు, మన బాలకృష్ణ గారు కలిసి తీస్తున్న మూవీ అఖండ 2. అఖండ 1 అయితే బీభత్సమైన హిట్ అందుకుంది. ఇప్పుడు అఖండ 2 అయితే వచ్చేసింది కదా, ఆ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ ట్రైలర్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని ఒక్కసారి చూద్దాం మామ. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ట్రైలర్లో అయితే చూడటానికి అట్రాక్టింగ్గా ఉన్నాయన్నమాట. భగవద్గీత ఒకటేంటంటే మామ, ఇంతకు ముందు స్టేట్ వైజే తీశారనమాట, ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయారు ఈ ట్రైలర్లో. మరి నాకు తెలిసి వాళ్ళు జపాన్ వల్ల, లేకపోతే చైనా వల్ల, పాకిస్తాన్ వల్ల తెలియదు. నాకు తెలిసి ఖచ్చితంగా పాకిస్తాన్ అవరు, ఎందుకంటే వాళ్ళ ఫేస్ కట్స్ చూస్తుంటే నాకు తెలిసి చైనా అనుకుంటున్నాను. చైనా కానీ జపాన్ కానీ అనుకుంటున్నాను. చూద్దాం. బా ఇక్కడ మా నిజం చెప్తున్నాను, అది ఏదో గదలాగా పట్టుకున్నారనమాట. అది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది గద మాత్రం. కుంభమేళ దేన్నో టార్గెట్ చేశారు. కుంభమేళకు సంబంధించి కుంభమేళ 40 రోజులైతే జరుగుతుందని చెప్పి కుంభమేళకి అయితే టార్గెట్ చేశారు. అస్సలు లిటరల్లీ అయితే ఇదిగోండి, ఈ లుక్ ఉంది చూసారా, ఆది పిన్సెట్టి గారు అనుకుంటా, ఆది గారిది అయితే అసలు బీభత్సంగా ఉందామా. అసలు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీకి మన ఆది గారిని తీసుకున్నారనేది పెద్ద బిగ్ ప్లస్ పాయింట్. అంటే యాక్టింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, తన పర్సనాలిటీ ఎలా ఉంటుందో తెలుసు. అలాంటిది ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చారంటే అసలు చూడాలి. మరి డిసెంబర్ 5 వస్తుంది, చూద్దాం అప్పుడు. ఇది ఆల్రెడీ టీజర్లో వచ్చేసింది ఫైటింగ్ సంబంధించి. దీని పేరేంటి, సంయుక్త మేనన్ అనుకుంటా, సంథింగ్, నాకు పేరు తెలియదు, సంయుక్త మేనని అనుకుంటున్నాను. తినైతే ఈ స్టైల్లో చూస్తుంటే నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ సెక్యూరిటీస్ ఉన్నారు కదా. అది ఆఫీస్ కూడా ఒక ఏదో హిమాలయాల్లోనూ మంచు పర్వతాల్లో ఉన్నట్టు ఉందన్నమాట. మరి చూడాలి ఎలా ఉండబోతుందో. వచ్చేసారు బాలయ్య బాబు గారు. ఒకటి చాలా మంది ఏమన్నారంటే అదేంటిది ఫస్ట్ హాఫ్ అఖండ ఫస్ట్ తీశారు కదా, దానికి దీనికి సంబంధం లేదు, అది వేరే పార్ట్ ఇది వేరే పార్ట్ అన్నారనమాట. ఖచ్చితంగా కాదు, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న వాళ్ళు ఇందులో కూడా ఉన్నారు. కంటిన్యూస్ అయితే ఉండబోతుంది అనమాట అఖండ 2 అయితే. ఓకే, సేమ్ వాళ్ళే నటినట్లు అయితే వాళ్ళే. ఇగో ఇక్కడ ఈ పాప అయితే వచ్చింది కదా, నాకు తెలిసి ఈ పాప ఫస్ట్ హాఫ్లో చిన్న పాప ఉంటుంది కదా, అమ్మ తల్లి నీకు ఏ కష్టం వచ్చినా సరే నేను ముందుంటాను, నన్ను పిలిస్తే వస్తానని చెప్పి, నాకు తెలిసి ఆ పాప ఈ పాప అయి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఏదో క్షుద్ర శక్తులు ఇలా పూజలు ఆది పిన్సెట్టి గారు అయితే బీభత్సమైన ఇచ్చేస్తున్నారనమాట. క్షుద్ర పూజలు ఇవన్నీ ఏవో సంథింగ్ ఉన్నాయి, పెద్దగానే ప్లాన్ చేశారు. కానీ ఏంటంటే ఇక్కడ చూస్తుంటే మన బాలకృష్ణ గారు బ్రీడ్ గెడ్డం వచ్చి పెట్టినట్టుంది మామ. నాకు తెలిసి అది పెట్టిందే, ఎందుకంటే క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఈ రోజుల్లో కూడా ఇంకా పెట్టుడి గడ్డలు ఎవరు పెడుతున్నారు చెప్పండి? రియలిస్టిక్గా ఉండాలి, అప్డేట్ అవ్వండి. ఓకే, సనాతన ధర్మం గురించి అన్నీ చాలా బాగా ఇంటర్నేషనల్ వైడ్ తీసుకెళ్తున్నారు బోయపాటి గారు. ఓకే, బీభత్సంగా ఉంది మామ, మామూలు లేదు ట్రైలర్ అయితే. మరి చూడాలి డిసెంబర్ 5 ఎలా ఉండబోతుందని చెప్పి. ఇదిగోండి ఇక్కడ ఇది ఒక షార్ట్ అనమాట. మొత్తం ఇప్పుడు కేజీఎఫ్లో వాడతారు కదా గన్ను జిడ్ అని, అసలు మన బాలయ్య బాబు అయితే చేతితో పట్టుకోకుండా వాళ్ళని త్రిశూలంతోనే హ్యాండిల్ చేస్తున్నాడు మొత్తాన్ని. బుల్లెట్లు అయితే దూసుకెళ్ళిపోతున్నాయి. ఓ హర్రర్ ఎలిమెంట్స్. ఈ లుక్ మాత్రం నాకు నిజంగా చెప్తున్నాను, లిటరలీ ఈ లుక్ మాత్రం చాలా బాగా నచ్చింది అఖండ ఫస్ట్లో అయితే. ఈ సెకండ్లోకి వచ్చేసరికి ఆ గెడ్డాము ఆ జుట్టు నాకు అసలు ఎందుకు అంతగా అట్రాక్ట్ అవ్వలేదు. అంటే బాగున్నారు, అంటే పర్సనాలిటీ కానీ అఘోరాకు సంబంధించినట్టే ఉన్నారు, కానీ ఈ ఫస్ట్ లుక్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. కపాలాలతో ఫైట్ ఇరగదీసేస్తున్నారు, మామూలుగా ఉండదు. అఖండ 2 టైటిల్ అఖండ 2 తాండవం. ఓకే, బోయపాటి సీను మామ. అసలు ఇది నిజంగా దారుణం మామ, ఖచ్చితంగా ఇది పెట్టుడి గడ్డమే, అర్థం ఇవ్వట్లా, పూర్తిగా పెట్టుడి గడ్డం ఇది.
ప్లీజ్ అప్డేట్. ఓకే. కానీ విజువల్స్ ఫైట్స్ మాత్రం బాలయ్య బాబు గారు ఒకళ్ళని కొడితే 10 మంది ఎగిరితేనే మనకు నచ్చిద్ది, ఒకళ్ళని కొడితే ఒక్కళ్ళు ఎగిరితే మనకు నచ్చదు. తాండవం థియేటర్స్ December 5th. ఓకే, ఇక్కడ ఒకటి చూడాలి మామ, ఇక్కడ చూడండి, ది మాసివ్ ఎపిక్ కాంబినేషన్ బ్యాక్ అగైన్. వీళ్ళిద్దరు మాస్ యాక్షన్ మళ్ళీ అగైన్ అంటే మళ్ళీ వస్తుంది అనమాట. బాగుంది. ప్లస్లు ఎక్కువ ఉన్నాయి మైనస్ కంటే. మరి ట్రైలర్లో ఉన్నంత మూవీలో ఉంటుందా ఉండదా, బ్లాక్ బస్టర్ కొడతారా కొట్టరా? నాకు తెలిసి అయితే బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయనమాట. December 5th అయితే ఈ మూవీ ఎంత వీలైతే అంత ఎర్లీగా ప్రీమియర్ ఉంటే ప్రీమియర్ ఏదైతే అది చూసేసి అయితే మన ఛానల్లో అయితే రివ్యూ అయితే పోస్ట్ చేస్తామన్నమాట. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.